అంగన్వాడీ కేంద్రంలో నర్సరీ పిల్లలు కొంతమంది అన్నం తినలేవరండి. వాళ్ళకి తినటం రాదు. కొంతమంది పిల్లలు మంచిగానే తింటరు. అలాంటి వాళ్ళకి అన్నం గూడా తినిపించడం జరుగుతుంది. ఈడొచ్చి ఒక అమ్మాయి తినలేకపోతుంది. ఆ పక్కన అమ్మాయి గాని నర్సరీ అమ్మాయే. ఆ అమ్మాయి తిన్నది మంచిగనే. ఈ అమ్మాయి తినలేకపోతుంది. తినిపిస్తుంది. ముందు భోజనం అందరికి పెట్టిన తర్వాత ఆమె పెట్టిన క్వాంటిటీ ఎంత అని ఒక గంటేస్తే ఆ గంటలో తినేవాళ్ళు తింటరు. మళ్ళా పెట్టించుకుంటరు. తినలేని వాళ్ళకి అది మొత్తం మటికి కంపల్సరీ తినిపిస్తుంది మా ఆయమ్మ. మా ఆయమ్మ తినిపిచ్చిద్ది. నేను తినిపిస్తానండి. నర్సరీ పిల్లల్ని మటికి జాగ్రత్తగానే చూసుకుంటారు. మీ పిల్లలు ఉన్నట్టయితే అంగన్వాడీ సెంటర్‌లో జాయిన్ జేసుకోండి. స్కూలుకు అలవాటయితుంటరు. తిన్న తర్వాత కొద్దిసేపు పడుకోబెట్టడం జరుగుతుంది పిల్లల్ని. తిన్నాక చెయ్యి కడిగి, మూతి కడిగి వాళ్ళకి చీముడు కూడా గారిద్దండి తినేటప్పుడు. ఇంక మొత్తం తుడిచి శుభ్రంగా పడుకోబెట్టి లేచిన తర్వాత మళ్ళీ ఆటలు పాటలు చేసిన తర్వాత ఇంక ఇంటికి పంపించడం జరుగుతుంది. వీళ్ళొచ్చేసి తిని కూడా ఆడుతున్నారు. అలా అనేది అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటామండి. మీ దగ్గర ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని జాయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.